ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఒక్క సంవత్సరమైనా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బా అమ్మకు పుట్టింటే సార్ మాకు ఆవేశం సార్. ఒక్క సంవత్సరమైనా ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ మా యూత్కి వదిలినాడా? మీరే చెప్పండి. మీరు దాన్ని పబ్లిక్ చేయాలా? జాబ్ క్యాలెండర్ వదిలినాడా? ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళలో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ వదిలినాడు సార్? వదిలినాడా? ఆ పార్టీ సార్ ఉద్యోగాలు ఇచ్చాను నేను ఏమీ లేదు సార్ అదంతా ఫేక్ న్యూస్, అదంతా తప్పు. ఖచ్చితంగా మా యూత్ కి జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరికి ఇచ్చామన్నాడు. ఒక్క సంవత్సరం కూడా మాకు ఇవ్వలేదు. వాడు కన్నా ఇచ్చింటే మా చిత్తూరు డిస్టిక్ లో కాణిపాకంలో వచ్చి సత్యం చేయమనంట. నేను కావాలంటే నేను ఒప్పుకుంటా. మరి ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వం కనుక వస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము 5 ఏళ్ళు అని చెప్పి ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఈయన సమయంలో నెల 3,000 రూపాయలు నిరుద్యోగికి ఇస్తాడు. ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఖచ్చితంగా మాకు చేస్తారనేసి మా యూత్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఏ నియోజకవర్గం మీ చిత్తూరు? సార్ మాది చిత్తూరు పల్మనేరు నియోజకవర్గం సార్. అవును సార్. సార్ ఖచ్చితంగా మేము 50,000 పైన చీలికతో మా అమరాణిని మేము గెలిపిస్తాం సార్. ఖచ్చితంగా మా పల్మనేరు నియోజకవర్గంలో, చిత్తూరు డిస్టిక్ లో మా పల్మనేరు నియోజకవర్గంలో మా అమరాణిని 50,000 చీలికతో నిరూపిస్తామనేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. మంత్రి కూడా చేస్తాడు సార్. మా చంద్రబాబు నాయుడు ఆయనకి తగిన ఒక మంత్రి పదవి కూడా ఇస్తాడనేసి ఖచ్చితంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం సార్. మరి ఇప్పుడు రాజకీయంగా మీ చిత్తూరు జిల్లా వైపు చూస్తా ఉంది. కుప్పం, వైనాడు కుప్పం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. వాళ్ళు పేక్ సార్. కుప్పంలో నీళ్లు వదులుతామనేసి సార్ మన్ను కూడా చూసినారు సార్. నీళ్లు ఊరికి వెళ్ళి పోతాడు సార్. వాళ్ళు ఈత కొట్టుకోపోతాడు సార్. మేము మునిగిపోతాను మేము అనుకుంటా ఉంటే సార్ ప్రామిస్ గా వాడు వీడు జగన్ గాడు కుప్పానికి వచ్చిన దానికి చంద్రబాబుకి లచ్చి దాటుతుంది సార్. ఇప్పుడు ఆయన వచ్చింది చాలా మంచిది. జగన్ గాడు వాడు కుప్ప నియోజకవర్గానికి వచ్చిన దానికి మేము లచ్చ అనుకుంటుమే ఇంకా దాడుతుంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాడు పలమనేరు నియోజకవర్గము, కుప్పం నియోజకవర్గము ఖచ్చితంగా చంద్రబాబు లచ్చ పైన, అమర్నాథ్ రెడ్డి 50,000 పైన చిలికితో గెలుస్తాడనేసి నేను సవాల్ చేస్తున్నాను సార్. రమ్మని సార్ ఎవడో రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటి సార్? ఖచ్చితంగా మా చల్లాబాబు పుంగనూరులో ఖచ్చితంగా ఆయన పైన మొన్న రాళ్ళు దాడి అది ఇది పెట్టి ఆ కేసులో కూడా నేను సార్. ఆ కేసులో కూడా నేను ఉన్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. మా చల్లాబాబు కూడా గెలుస్తాడు సార్. పుంగనూరు పుడింగి కాసుకోరా బెట్ట ఈసారి ఇంక చూపిస్తాము. ఖచ్చితంగా చెప్తావుడే. ఖచ్చితంగా పుంగనూరులో కూడా నువ్వు ఓడతావనేసి ఛాలెంజ్ చేస్తాడు. నా పేరు భార్గవి. ఎవరు వచ్చారు ఏందనేది కాదు చూసుకోవాలి. మనకి ఎవరు ఏం చేశారనేది చూడాలి. జగన్ ఇస్తున్నాడు, ఇచ్చే దాంట్లో మన దగ్గర నుంచి పావుల వంతు తీసుకుంటున్నాడు. అదే చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు రాజధాని లేదు, రాజధాని చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు లేవు, సచివాలయ స్టాఫ్ని ఇచ్చారు. ఏ ఊర్లో సచివాలయ స్టాఫ్ని ఇస్తున్నారు, వాలంటీర్లు ఇస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు. అదేమంటే వాళ్ళకే చేస్తున్నారు కానీ బయట వాళ్ళకి ఎవరు చేయట్లేదు కదా. ఎవరు వచ్చారు ఏందని కదా. ఇక్కడ తిట్టుకున్నందువల్ల ఏమి రాదు. మనం ఎవరికి అయితే ఓటు వేయాలనుకుంటున్నాం వాళ్ళకేసి గెలిపించి మన కోసమే మనం ఓటు వేయాలి. అంతేగాని తిట్టుకున్నందువలన వాళ్ళని తిట్టిన వీళ్ళని తిట్టినా ఎవరికి ఏం రాదు. అది రైతులకు అనేది సరిగా గిట్టుబాటు ధరలు కానీ ఏమి లేవు. పథకాల సంగతి తీసి పక్కన పెడితే మన పని మనం చేసుకోవాలి తప్పట్లా. మనకేమి ఇచ్చారని చూస్తున్నారు కానీ జనం మనం ఎంత నష్టపోతున్నామని జనం చూడట్లా. అందుకని ఇది మాత్రం దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే మన దేశం బాగుపడుతుంది. అది పథకాలు ఎవరికి కావాలండి? ఇప్పుడు పని చేసుకుంటున్నారు. ఇప్పుడు 50 సంవత్సరాల దాకా ఎవరంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి పని చేసుకొని బతికే స్తోమత జనానికి ఉంది. కానీ ఎవరికి ఏం చేశాడు? డెవలప్మెంట్ ఏం చేశారా? పిల్లలకి ఇస్తున్నాడు అమ్మఒడి కాదంట్లా. ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు?
జనం దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు, సరుకులకి ఎంత పెరిగినాయి, గిట్టుబాటు ధర అనేది ఏమైనా ఉందా రైతులకి? అసలు ప్రధానంగా మహిళల పరిస్థితి ఏంటి? నా అక్క చెల్లెలమ్మలు అని చెప్పి పద్దాక అంటున్నారు సార్, అక్క చెల్లెలు అంటున్నారు, పైన అంటున్నాడు, కింద ఇచ్చేయండి ఇస్తున్నాడు, ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటున్నాడు జనం దగ్గర నుంచి? అది చూడట్లేదు కదా. జనం అందరూ ఏంటంటే ఇస్తున్నాడు మాకు జగనే రావాలనుకుంటున్నాడు, ఇక్కడ ఎవరు వస్తే బాగుపడుతుంది దేశము అనేది ఎవరు ఆలోచిస్తున్నారు. పక్కన వీళ్ళందరూ బాగానే ఉంటుంది, రైతు భరోసా అంటున్నాడు వేస్తున్నాడు, అమ్మఒడి అంటున్నాడు వేస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. అందరి కులాలకు ఎందుకు? రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాడో ఇవ్వట్లా. పక్కన పంట పండించుకొని చివరికి అమ్మే టయానికి రైతులకు అసలు ఏం ఉంటల్లా, రైతులు ఎట్ట బతకాలి అంటున్నాడు. రైతుల దగ్గర ఏమైనా ఆశిస్తున్నారా? ఏం ఆశించట్లా. రైతులు కనీసం గిట్టుబాటు ధర అని చేయాలి కదా. గిట్టుబాటు ధర చేస్తేనే కదా పండించిన పంట. ప్రతి ఒక్క రైతు వాళ్ళ కష్టపడి బతికిస్తున్నాడంటే పంట పండించిన దాని మీద పిల్లల్ని చదివించాలి, రెక్కల కష్టమైన. జాబుల పరిస్థితి అంటే జాబులు వస్తేనే ఇవాళ పిల్లలకైనా మనం చదివిస్తున్నాం. జాబులు అయ్యి ఎక్కడా లేవు జాబులు. జాబులు లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపు మన పిల్లల్ని చదివిస్తాం, మన పిల్లలకు జాబులు వచ్చే పొజిషన్ కూడా ఉంటుందా ముందు ఖాళీగా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా జనం మారి చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు కోటేసి గెలిపిస్తే నెక్స్ట్ దేశం బాగుపడింది, లేకపోతే లేదు. బాబాయ్ ఎక్కడి నుంచి? చిలకలూరుపేట మండలం. మీ సొంత అది చిలకలూరుపేట అంటా ఉన్నారు. ఆదిళ్ళ మండలం విషయపాలెం. ఓకే. సో ఏంటి ఇప్పుడు ఒకే వేదిక మీదకి ముగ్గురు ప్రధాన నాయకులు రాబోతా ఉన్నారు. సో ఎలా చూడాలంటారు ఇప్పుడు? దాదాపు 7-8 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నరేంద్ర మోదీ కానీ ఒకే వేదిక మీద రావడం అనేదాన్ని ఎట్లా చూడాలి? అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా చిలకలూరుపేట నియోజకవర్గం ముగ్గురు కలిచారు కాబట్టి చిలకలూరుపేట నియోజకవర్గం పత్తిపాటి పుల్లారావు గారికి 20,000 మెజార్టీ వస్తుంది. 20,000 మెజార్టీ. గతంలో ఏదో గాలి తోలింది ఓడిపోయారు. ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థిని గుంటూరుకి పంపించారు. అసలే డిపాజిట్ కూడా రాదు. సో ఈ పొత్తు మీద విమర్శలు చేస్తున్నారు కదా, ఇవన్నీ మీకు తెలియదు ఏముంది, విమర్శలు జరుగుతూనే ఉంటాయి. మా నియోజకవర్గం మాత్రం 20,000 పై మెజార్టీతో గెలిపిస్తాం.